ఆస్ట్రేలియా టూర్లో రెండో సవాల్కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో పర్త్ టెస్ట్లో ఆడిన పడిక్కల్, ధ్రువ్ జురేల్పై వేటు పడనుంది. అయితే ఈ రెండో టెస్ట్ కోసం ఓపెనింగ్ కాంబినేషన్పై డైలమా కొనసాగుతోంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ లేకపోవడంతో జైస్వాల్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండో ఇన్నింగ్స్లో మాత్రం వీరి జోడీ విజయవంతమైంది. తరువాత ప్రైమ్ మినిస్టర్ 11తో మ్యాచ్లోనూ జైస్వాల్, రాహులే ఓపెనర్లుగా దిగారు. అటు రోహిత్ శర్మ అనూహ్యంగా 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో జైస్వాల్కు తోడుగా ఓపెనర్ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. జైస్వాల్తో కలిసి రోహితే ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్ డౌన్లో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తారు. ఒకవేళ రాహుల్ ఓపెనర్గా వస్తే మాత్రం రోహిత్ 5వ స్థానంలో ఆడతాడు. ఎందుకంటే కోహ్లీని 4వ స్థానం నుంచి మార్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పింక్ బాల్ మ్యాచ్ కావడంతో పేస్ అటాక్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో బూమ్రాతో పాటు సిరాజ్, హర్షిత్ రాణాకు చోటు దక్కనుంది. సిరాజ్ తొలి మ్యాచ్ ఆకట్టుకోగా ప్రైమ్ మినిస్టర్ 11తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో హర్షిత్ రాణా అదరగొట్టాడు. 4 వికెట్లతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక మరో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కొనసాగడం ఖాయమే. ఈ సిరీస్తో టెస్ట్ అరంగేట్రం చేసిన నితీష్ ఆకట్టుకుంటున్నాడు. పర్త్ టెస్ట్లో బ్యాట్తోనూ సత్తా చాటిన నితీష్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ 11తో ప్రాక్టీస్ మ్యాచ్లోనూ మెరుపులు మెరిపించాడు. అటు స్పిన్ ఆల్రౌండర్గా మాత్రం ఒక్కరికే చోటు దక్కనుంది. అశ్విన్, జడేజా, వాషింగ్టన్ సుందర్లో ఎవరు తుది జట్టులో ఉంటారనేది చూడాలి. ఎక్స్పీరియన్స్ పరంగా రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్ను తప్పిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ జడేజాను ఆడించాలనుకుంటే మాత్రం సుందర్ బెంచ్కే పరిమితం అవుతాడు. ఈ 3 మార్పులు మినహా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. భారత్ 3 పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్రౌండర్తో బరిలోకి దిగనుంది. కానీ రోహిత్, గిల్ ఎంట్రీతో తుది జట్టు కూర్పు కోచ్ గంభీర్కు తలనొప్పిగానే మారింది. సిరీస్లో ఆధిక్యం పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తున్న టీమిండియా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతుందని చెప్పొచ్చు.